మానవుడా మారేదన్నాడు. మానవుడు మారకుండా ఉన్నాడు. మారని పరిస్థితి మానవుడి దగ్గర ఉంది. ఎందుకు మారలేకపోతున్నాడు అన్నది మనం గమనిస్తే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. మరి కంటికి కాకుండా దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ మన జీవితము తాగాలి, తినాలి, బ్రతకాలి అని మానవుడు ఈ లోకేశ్వరంలో పడిపోయి ఈ లోకములో మరి మానవుడు జీవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఈ విధంగా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు పుట్టిన ప్రతి మనిషి ఒకసారి చనిపోవాలి, ఒకేసారి పుట్టాలి, ఆ తరువాత పరలోక రాజ్యం చేరుకోవాలి. మరి ఏ స్థితిలో ఉన్నాడు మానవుడు? పరలోక రాజ్యం చేరుకుంటున్నాడా, నరకానికి వెళ్ళిపోతున్నాడా అనేదే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మరి ఒక చోట ఈ విధంగా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో, మరణం అనేది దేవుడు శాసనముగా వ్రాయించాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణము శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యము. మనకు మరణము రాసిన దేవుడే పరలోక రాజ్యం విడిచిపెట్టి ఈ భూమి మీద సామాన్యమైన మానవుడిగా వచ్చి తానే శిలోబ్రాను మీద మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడంటే నీ నా పాపముల నిమిత్తమే. ఈ శరీరాశ, నేత్రాశ, జీవబింబము చేసిన ప్రతి క్రియలకు దేవుడే మూల్యము చెల్లించాడు. దేవుడే యేసుక్రీస్తు ప్రభువుల వారి మనలను ప్రేమించి ఆయన ఒక్కసారి మహాబలియానం గావించాడు. ఆ బలి నీ కోసమే, నా కోసమే. శిలువ మరణం, ఆయన కాలు చేతుల్లో శిలువ మేకులు, ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటం, ఆయన దేహమంతా ముళ్ళ కొనల చేత చీల్చబడి పొలము లెక్క నా చేతిలో పొలం ఏ విధమైతే దున్నబడుతుందో అలాగే శరీరం అంతా మరి దున్నబడి ఉంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, మార్పు లేని మానవుడా ఎప్పుడు మారిపోతావు? చనిపోతే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అందులో పడిన వాడు ఎన్నటికీ తిరిగి రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనములో, మరణము అందరికీ వచ్చును అనగా రాజులైనా, గొప్పవారైనా, జ్ఞానులైనా, ధనికులైనా, పేదవారైనా, పేదలైనా, పిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా తప్పక అందరూ మరణించవచ్చిందే. సంసారం ఖాయమా? చావు ఖాయమంటే చావే ఖాయము. నీవు సంసారం ఎంతో రెక్కలు ముక్కలు చేసి నువ్వు సంపాదించుకున్నది ఏది పట్టుకోలేవు. ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాలి నీవు. ఆ లోపలే మరి దీపముండని ఇల్లు చక్క పెట్టుకుంటున్నావు. ప్రారంభమన్నది ప్రభు పార్టీనైనా నువ్వు క్షమించమని నీవు ప్రభు వైపు తిరిగితే, నువ్వు మార్పు చెందితే, నువ్వు మారు మనసు పొందితే నీకు దిప్పించడం ఉందని దేవుని వాక్యం చెల్లిస్తుంది. ఏలైనగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పిల్లరా, పాపమనగా ఏమిటి? ఎవరు పాపులు? ఎందరు పాపులు? దేవుని వాక్యం చెల్లిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:4వ వచనంలో, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో అదే మానవుడు చేస్తున్నాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పాడు. దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో అదే మానవుడు చేస్తున్నాడు. వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు, ఇలాగా పలు రకాలైన పనులు చేసే మానవుడు ఘోరాతి ఘోరముగా, నీచాతి నీచముగా, దేవునికి మరి ఉగ్రతకు పాలై మరణము తెచ్చుకుని పాతాళములు అగ్నిగుండములో పడిపోతున్నాడు. ఓ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఎవరు బిడ్డలారా, కాలం ఉందని అనుకుంటున్నావా? కాలం ఉందని అనుకుంటున్నావా? లేదు. యేసు రాకడ దగ్గర వస్తుంది. జనముల మీద జనములు, రాజ్యముల మీద రాజ్యములు, యుద్ధములు, భూకంపాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. ఆలోచించండి.
నేడనే సమయం ఉండగానే ప్రభు పాదాల మీద పడితే, నమ్మి బాప్తిసం పొందితే, రక్షణ పొందితే నేనే రక్షణ సమయం. ఆలోచించిన నరకం, అగ్నిగుండ మంది, పాతాళ మంది తప్పించుకోవాలి. మరి మీ వీధుల్లో కేకులు పెట్టి ఎందుకు చెప్తున్నామంటే, చనిపోయిన తర్వాత మరలా మార్పు చెందేది ఉండదు. ఒకసారి తీర్పు జరుగుతుంది. అదే ఒక్కసారి ఒక రెప్పపాటుతో మరి పరలోక రాజ్యం వెళ్ళాల్సిన మానవుడు నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. సోదరులారా, ఈ ఉదయకాలం ఈ మంచి మాటలు విని మార్పు చెంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన. అన్నా సురేష్ అన్న